సీఎం చంద్రబాబు నేడు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని రాయవరంలో సీఎం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం రైతులకు రాజముద్రతో ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న ఆయన సమావేశం అనంతరం ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు. సీఎం చంద్రబాబు నేడు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని రాయవరంలో సీఎం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం రైతులకు రాజముద్రతో ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న ఆయన సమావేశం అనంతరం ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10:20 తాడేపల్లి నుంచి తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఏదైతే మలికిపురం మండలం ఇరుసు మండలం ఏదైతే స్తంభించిన బ్లోఅవుట్ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఆ గ్యాస్ ఎందుకు లీక్ అయిందనే దాని మీద కూడా పర్యటించిన అనంతరం 11 గంటలకి రాయవరం మహేంద్రవాడ రోడ్లోని గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ లేఅవుట్ లో చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏదైతే ప్రజా ప్రతినిధులు సీఎం స్వాగతం పలుకుతారు. స్వాగతం అనంతరం రాయవరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ముఖ్యమంత్రి చేరుకొని అక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో జనవరి 1, 2026 నుంచి కూడా ముఖ్యమంత్రి రైతులకి కూడా వరం ఇచ్చిన సందర్భంలో ఏదైతే గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి ముద్రతో వచ్చిన సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో వీటిని రాజముద్రతో ముద్రించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 1వ తారీఖున వీళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి జనవరి 1 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. దాదాపు అటు రాయవరం కావచ్చు, వీసావరం కావచ్చు, దాదాపు 2021 మంది రైతులు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ రోజు అందుకున్నారు. వీరిలో ఒక్కొక్క గ్రామానికి సంబంధించి 10 మంది చొప్పున ఈ 3 గ్రామాలకు సంబంధించి 30 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సభా వేదిక ఏర్పాటు చేశారు. ఆ సభా వేదికలో కూడా రైతులతో ముఖాముఖి అనంతరం ఈ పాస్ పుస్తకాలు రైతులకైతే అందజేయనున్నారు. దీంతో పాటు ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతులకి కూటమి ప్రభుత్వం ఎలాంటి మేలు చేస్తుందనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రైతులతో కూడా ముఖాముఖి అనంతరం సభా వేదిక కూడా మాట్లాడనున్నారు. అనంతరం ఏదైతే అక్కడ నాయకులు ఉన్నారో లోకల్ నాయకులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసేపు కూడా పాల్గొనున్నారు. దాదాపు ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన రాయవరంలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ
కలెక్టర్ కావచ్చు, ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అక్కడ ఏదైతే రైతులు అక్కడికి చేరుకుంటారు కాబట్టి రైతులకు కానీ వచ్చిన కార్యకర్తలకు కానీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా వేదిక అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి ఉండవల్లి నివాసానికి అయితే చేరుకున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.